శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 49వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి. సాధకులకు సాధ్యుడైన శ్రీ సత్యసాయి. శ్రీ సాయి సూక్తి. దేహభ్రాంతి లేని మోహమింతయులేని త్యాగ నిరతులైన యోగివరులు గురులు నాడు నేడు పరులట్టివారులే. సత్యమైన బాట సాయి మాట అంటారు బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు యోగీశ్వరుల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ చిన్ని పద్యములో వివరించారు. యోగి సర్వం బ్రహ్మమయంగా దర్శించుతాడు. అణువణువున భగవంతుని విభవ ప్రభావాలు అనుభవిస్తాడు. ప్రతి జీవులోనూ భగవంతుని చూడగలుగుతాడు. యోగికి దేహభ్రాంతి, కాంత కాంచనాలయందు మోహము, స్వపరభేదము ఇత్యాది భావాలుండవు. కేవలం దైవానుసంధానమునందే మనసు లగ్నము చేసి తనను తాను ఉద్ధరించుకుంటూ లోకాన్ని ఉద్ధరించుతాడు. అట్టి యోగులే లోకంలో గురు పదవికి అర్హులయ్యి శిష్యులకు వారి దారి చూపగలుగుతారు. ప్రతి వ్యక్తి క్రమంగా మానసికమైన మార్పును పొందుతూ క్షణం క్షణం పురోగతిని అందుకునే విధంగా తనను తాను గురుపాదాలు పట్టి మలుచుకోవడమే నిజమైన సాధన. అట్లా మారక కేవలం బాహ్యాండంబర వేషభాషలు, పర్తీక్షేత్ర దర్శనాదులతో తృప్తిపడక తామెంతో గొప్పవారమనే అహంకారాన్ని పెంచుకోవటం సరికాదంటారు. స్వామి. భక్త కబీరు కూడా ఈ విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా తెలియపరచదలిచి తన వద్దకు వచ్చిన ఒక తీర్థయాత్ర బృందం వారికి ఒక చేదు పుచ్చకాయను ఇచ్చి, దీనిని మీ వెంట తీసుకుని పోయి మీతో పాటే ప్రతి తీర్థంలోనూ ముంచి తిరుగు తెమ్ము అన్నారు. అదే ప్రకారం వారు యాత్ర పూర్తి అయిన తర్వాత ఆ కాయను తెచ్చి కబీరుకు ఇవ్వగా ఆయన దానిని కోసి ఆ భక్తులకు పెట్టారు. అది చేదుగా ఉండడం చేత సహజంగా ఎవరూ వాటిని ఇష్టపడలేదు. అంతట కబీరు వారికి మానసిక వ్యవహారిక మార్పులు ముఖ్యం కాని తీర్థయాత్రల వల్ల ఆ ప్రయోజనం జరగాలని, ఒకవేళ అట్లా జరగకపోతే ఆ చేదు పుచ్చకాయ తన చేదును ఎట్లా పోగొట్టుకోకపోవడం వల్ల నిరుపయోగం అయ్యిందో అదే మాదిరి వారి యాత్రాఫలం నిరర్థకమవుతుందని హితవు చెప్పి పంపారు. సాధకులకు సాధ్యుడే శ్రీ సత్యసాయి. ఎవరికి తగిన విధంగా వారికి తమ సందేశాలను, అనుగ్రహాన్ని, సాధనా నిధులను అందించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఇది నేపాల్ పరిసర ప్రాంత వాస్తవ్యులైన 12 మంది సాధువులలో 11 మందిని అనుగ్రహిస్తూ వారు తమ సాధనలు నరనారాయణ గుహలో నిరాటంకంగా చేసుకోవడం మంచిదన్నారు. ఈ నరనారాయణ గుహ హిమాలయాలలోని బద్రీనాథ్ కన్నా పైన, అనగా అక్కడికి 25 కిలోమీటర్ల దూరములో ఉత్తరముఖంగా సదా మంచుతో కప్పబడి ఉండే స్థలం. నరసంచారం ఉండే ప్రాంతం కాదు. సాధారణంగా చూడడానికి కూడా వీలు కాని ప్రదేశం. భారతంలో చెప్పబడ్డ నరనారాయణుల నడి ఋషులు ఈ గుహలో తపస్సు చేశారని ప్రతీతిని బట్టి ఆ గుహ వారి పేరున ప్రసిద్ధి చెందింది. సాధారణ వ్యక్తులకు అసాధ్యమైన ఈ గుహ ప్రవేశం, అక్కడ నివాసం ఈ 11 మంది సాధకులకు సాధ్యం కావడం కేవలం స్వామి సంకల్పం అనిపిస్తుంది. వారిలో నేపాల్కు చెందిన వారు 9 మంది. అంతా విద్యాధికులు, ఎంఏలు, ఎంఎస్సీలు, డాక్టరేట్ పట్టాలు పుచ్చుకున్నవారు, మంచి ఆస్తి ఐశ్వర్యం కలిగిన వారు. అందులో 2 తప్ప మిగిలిన వారందరూ వయసులో చిన్నవారు, అనగా 30-35 సంవత్సరముల వారు. వారు వారి గత జన్మలలో
సాధకులు కాబట్టి అప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన సాధనలు వారిచే పూర్తి చేయించేందుకును ఆత్మసాక్షాత్కారం కోసం తపించే సాధకుల సాధన విధానాలు ఎట్లా ఉంటాయో మన బోటివారికి అర్థం అయ్యేందుకును మరియు లోక కళ్యాణార్థం వారిని తపస్సు చేయమని స్వామి నిర్దేశించారు. దీనిలో మనకు అవగతం అయ్యే విషయం ఏమిటంటే, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి ఒక్క క్షణములో వచ్చేదో లేక ఎవరి నుంచైనా అప్పు తెచ్చుకునేదో కాదు. నిశ్చల మనస్కులయ్యి తపస్సు చేసేందుకు బయలుదేరిన సాధకుల మీద స్వామికి ఎంతటి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందో అనే విషయం ఇక్కడ వారి పురోగతి కోసం స్వామి అందిస్తున్న సహకారం ఏ పురాణాలలో కూడా వర్ణింపబడలేదంటే అతిశయోక్తి కాదు. ఆ వివరాలు 1983వ సంవత్సరంలో సాధు సమ్మేళనం సందర్భంగా పుట్టపర్తికి చేరిన అందరి సాధువులతో పాటు స్వామి ఈ 11 మందిని కూడా బెంగళూరు వైట్ఫీల్డ్లోని బృందావనం పంపించారు. వీరందరూ 15-20 రోజులు స్వామి పర్యవేక్షణలో సత్సంగం సాధన గురించి తెలుసుకున్నారు. స్వామి వారిలో 2 ప్రశాంతి నిలయం తీసుకుని వెళ్ళి వారికి ప్రత్యేకంగా పలు విధాలుగా ఆధ్యాత్మిక బోధలు చేశారు. వారిలో ఒకరు మొదట్లో స్వామి భగవతత్వం మీద నమ్మకం లేకపోయినా అతను గొప్ప సంస్కారవంతుల కుటుంబం నుంచి వచ్చినవాడు మరియు జన్మాంతర సాధకుడు కావడం చేత బాహ్యంగా కాక అంతరంగం చూచే స్వామి అతన్ని కూడా ఈ క్లిష్ట సాధనకై ఎంపిక చేసి అతనికి క్షణక్షణం గమ్యం నిర్దేశిక చేసి ఆ గుహకు పంపారు. అన్నపూర్ణేశ్వరి అవతారి అయిన సాయి వారిని పంపేటప్పుడు వారికొక అక్షయ పాత్ర సృష్టించి ఇచ్చారు. ద్వాపరయుగములో పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు కర్మసాక్షి అయిన సూర్యభగవానుని ద్వారా అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక అక్షయ పాత్రను ఇప్పించాడని భారతం తెలియపరుస్తుంది. ఆ పాత్రలో ద్రౌపది వండదలుచుకున్న పదార్థాలు ఏ కొంచెమైనా వేసి ప్రార్థిస్తే అవి అక్షయమయ్యి ఎంతమంది అతిథులకైనా ఒకసారి సమృద్ధిగా సరిపోయేవట. ఈ విషయం చెబుతూ స్వామి తామిచ్చిన ఈ పాత్రలో ఏమి చేయవలసింది లేదు. ప్రత్యేకంగా ఆహారం కోసం కానీ ఇతరం కోసం కానీ ప్రార్థించాల్సింది లేదు. నా సంకల్ప శక్తి వలన మీకు అవసరమైన సర్వం, అవి భోజన పదార్థాలు కానీ పాలు పండ్ల రసాలు వంటి తినుబండారాలే కానీ లేక నిత్యావసర పదార్థాలైన పిస్తాదులు కానీ ఈ పాత్రలో సృష్టించబడి మీ అందరికీ సరిపోయేటట్లుగా అక్షయమవుతాయి అని వరప్రదానం చేశారు. ఈ పాత్రను వెంట ఉంచుకొని నిశ్చింతగా హిమాలయాలలోని నిర్జన ప్రాంతంలోని గుహలో మీ సాధనలు సలపండి. నా అనుగ్రహంతో మీ ఆత్మ సాక్షాత్కారానికయ్యి ఉన్నత సమాధ్యవస్థను చేరుకోవడానికయ్యి సాధన చెయ్యండి. మీ పూర్వజన్మలో అసంపూర్తిగా మిగిలిపోయిన సాధనను పూర్తి చేసుకోండి అని వాళ్లకు బోధించి స్థైర్యాలు కలిగించి వీడ్కోలు చెప్పడం ఎంత అనూహ్యమైన విషయం కదా. ఆ విలక్షణమైన అక్షయ పాత్ర చూద్దామా? కేవలం ఆహారాన్ని అందించే ద్రౌపదికిచ్చిన పాత్ర లాంటిది కాక సర్వాన్ని అందించే కల్పతరువు అనవచ్చునేమో. అలా సంభవించిన అక్షయ పాత్రను వెంట నిడుకొని ఆ 11 మంది సాధుకులు బద్రీనాథ్ చేరుకొని ఋషిగంగ దాటి ఆవలి తీరాన ఉన్న ఊర్వశీ గుండం వైపు పశ్చిమంగా బయలుదేరారు. సాధుకులంతా ఊర్వశీ గుండంలో స్నానం చేసి తపస్సుకు కూర్చోగానే నిశ్చల సమాధి మగ్నులు కాగలిగారు. అది 1 గంట 2 గంటల కాలం కాదు. అచేతనంగా ఏకంగా 18 రోజుల పాటు సమాధ్యవస్థలో ఉండిపోయారు. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తు, అతి శీతల పవనాలతో కూడిన వాతావరణం, ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు కూడా తక్కువ సాంద్రతతో ఉండే ఆ ప్రదేశములో ఒకే ఆసనం పైన నిశ్చలంగా 18 రోజులు సమాధిలో ఉన్నారంటే
ఇది బాబా యొక్క కరుణ తప్ప వేరొకటి కాదు. సమాధి నుండి లేచిన సాధుకులు తాము ఏకబిగిన 18 రోజులు సమాధి నుండి లేచిన సాధుకులు తాము ఏకబిగిన 18 రోజులు సమాధ్యవస్థలో ఉండిపోయామన్న సంగతి ఒకరి చేతి గడియారం ద్వారా తెలుసుకొని ఆశ్చర్యానందాలు పొందారు. ఆ తర్వాత వారికి నరనారాయణ గుహ ప్రాంతం గోచరించింది. స్వామి ఇచ్చిన అక్షయపాత్ర వలన ఆహార సంపాదన సమస్య లేదు. భగవాన్ బాబా వారి పూజామందిరాన్ని ఆ గుహలో ఒకచోట ఏర్పాటు చేసుకొని బాబా పాదాల వద్ద అక్షయపాత్రను ఉంచి వారు ప్రతిదినం బాబా ధ్యానం, పూజ, హారతి మొదలగు కార్యక్రమాలు చేపట్టారు. సాధుకులు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మేలుకొని 4 గంటలలోపు కాలకృత్యాలు తీర్చుకొని స్నానాధికాలు ముగించుకొని సాయి భగవానుని అర్చించి హారతి ఇచ్చేవారు. తదుపరి 4:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు దాదాపు 12 గంటలు యోగ సమాధిలో నిమగ్నమయ్యేవారు. తర్వాత లేచి నిత్యకృత్యాలు తీర్చుకొని మందిరములోని అక్షయపాత్ర మూత తీసేసరికి వారికి అవసరమైన వేడి భోజనం తయారై ఉండేది. అందరూ ఆనందంగా భోజనం చేసేవారు. కొందరు సాయం సంధ్యావందనం చేసి హారతి ఇచ్చేవారు. మళ్ళీ రాత్రి 8 గంటలకు అక్షయపాత్రలో వేడి పాలు ఉండేవి. అందరూ తలా ఒక గ్లాసు పాలు త్రాగి కొంతసేపు సత్సంగ శాస్త్ర చర్చలు జరిపి 9 గంటలకు నిద్రించేవారు. ఇప్పటికీ అక్కడ వారు అలాగే క్రమం తప్పకుండా సాధన చేస్తూనే ఉన్నారు. స్వామి కూడా తరచుగా వారికి తమ దర్శన స్పర్శన సంభాషణలను అక్కడి వారికే అనుగ్రహిస్తూ వారి ఆధ్యాత్మికోన్నతికి మార్గదర్శకులయ్యి వారికి ఆనందం ప్రసాదిస్తున్నారు. ఏమని చెప్పాలి ఆ తల్లి వాత్సల్యం! అలనాడు ద్వాపర యుగంలోని అక్షయ పాత్ర కన్నా ఎంతో విశిష్టమైన విలక్షణమైన దానిని సృష్టించి ఇవ్వటమే కాక ఆ సాధకులకు వెంట జంట తామే ఉండి వారికి ఏదేది ఎప్పుడెప్పుడు అవసరమో కన్న తల్లి కన్నా మిన్నగా అమర్చుతూ సాధనా సాఫల్యతనందిస్తున్నారు సాయి. జనసేన వినా ఆనంద నహి అంటుండే స్వామి జప ధ్యాన వినా ఉద్ధార నహి అంటారు. అవగాహన చేసుకోకుండా లౌకికంగా చూస్తే ఇవి పరస్పర విరుద్ధ సందేశాలుగా కనబడవచ్చు. కానీ వివేకంతో విచారిస్తే తేలేదేమంటే అవి సాధకులకు వారి స్థాయిలను బట్టి ఇచ్చిన సందేశాలు. కాళ్ళ నొప్పులకు కంటి మందు వేయలేము కదా. కాబట్టి సాధకుల మధ్యలో పోటీ లేదు, సాధనలోనే పోటీ. ప్రతి సాధకునికి, సేవకునికి, భక్తునికి, నమ్మకస్తునికి తన విషయంగా తన మనసులో పోటీ తప్ప ఇతరులతో కాదు అనగా ప్రతి సాధకుడు అవగాహన చేసుకోవలసిన విషయం ఏమంటే నిన్నటి కన్నా మిన్నగా నేటి అభివృద్ధికై నాకు పోటీ తప్ప నీతో నాకు పోటీ అనేది లేదు అన్న సాయి తత్వ అవగాహన. అన్ని సాధనలు సమాజ శ్రేయస్సు కోసమే అనే వారికి ప్రత్యేకంగా సేవలు చేయమని పురమాయిస్తే మరికొందరికి భజనలు, కొందరికి ఇతర కర్మలు, మరికొందరికి లోక కళ్యాణార్థం తపస్సు చేయమని ఆదేశిస్తారు. భగవానుని ప్రేమ అపారం, వారి సందేశాలు అనేకం. అన్నింటిలోనూ పరోక్షంగా నిండి ఉండేది వారి అవ్యాజ ప్రేమ. వారి కరుణకు పాత్రులైన వారి జన్మ సఫలం అవుతుంది. మనసునే మందిరంగా మార్చుకొని ఇహపర సౌఖ్యాలు పొందడానికి తగిన సాధన చేద్దాం. సాధనా సాధ్య సాయినం సాధకౌనిత్యదాయకం సతతోదారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 49వ అధ్యాయం సంపూర్ణం.